అని తిట్టాడు. మరి లేదురా వాళ్ళు కాదురా డూప్ సరిగ్గా చేయలేదని ఆడిని తీసేసి నేనే చేశాను రా షాటు అని వాళ్ళు అదే అన్నారు. డాడీ చేస్తానన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది ఆహ్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా ఆహ్, వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికొచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతోటి ఏమన్నారో, నన్నేమనేవారో అది గుర్తుకొచ్చేదనమాట. అంటే 'దొంగ' అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారాపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు, ఈర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్‌లు ఏమి లేవు. మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని 'గోండా' సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీ గాని లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతోటి ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ గాని, అది గాని లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారు దగ్గర నుంచి చూసి ఇంటికొచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు తిట్టేసేవారు. "ఇలా చేయాలా?" అయ్యో! అంటే ఏదో కొంచెం చెప్పకూడదని కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దానిదేముంది చేయాలి. లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్ ఎలాగ మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా! వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో ఏం మాట్లాడేవాడిని. లేదురా రేపొద్దున నీకు కొడుకు పుట్టి అప్పుడు ఇంకా చరణ్ పుట్టలేదు ఆ టైంకి. నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి, హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతున్నారు అప్పుడు తెలిసొస్తరా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని గానీ, కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇది ఇచ్చింది. దానికి కుట్లు పడ్డాయన్నప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్, క్వార్టర్ ఇంచ్ కిందకెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి వ్యక్తం చేయబోయాను. నాకు మా నాన్నగారి మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారో అని చెప్పేసి. అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు గుండె పిండిన ఫీలింగ్ ఉంది. అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సొస్తే ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది ప్రేక్షకుడిని. తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుచ్చి సార్. నా భూతో నా భవిష్యత్తు తలుచుకో నాకు గగురు పడొస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్ అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ చూడు నిజం సార్. అది నటనకి అది నటన కాదు, వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి 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 లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుసు. కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ నీలో ఒక కమలాసనం, రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మనవాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే. నువ్వు చేయలేనిది చూడండి ఏం లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డల వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తుంది, పిండేస్తుంది. అండ్ నీ సినిమా ఈ పెద్ది వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్నెస్ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాలకి అయితేనేవి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి అందరికీ ఒక అవేర్నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్ ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్స్, మట్టి మనుషుల కథ ఇది. అందునే దీనికి ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నేను
నా భావన. అండ్ దట్ వే ఇలాంటి కథ చరణ్ రావటం అనేది నేను మిస్ అయింది, చరణ్ పొందాడు. కాబట్టే ఆ అవకాశం వచ్చింది కాబట్టే కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు. ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది. ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగా చేసేవారు ఆ చరణ్. లవ్ యూ. ఒక గ్రామీణ వాతావరణం ఈ నేపథ్యంలో కథల్లో అఫ్కోర్స్ మీ గురువుగారు సుకుమార్ పెట్టింది పేరు. సుకుమార్ సినిమా రంగస్థలం కానీ ఇప్పుడు ఈ సినిమా ఇది చూసినప్పుడు నాకు అఫ్కోర్స్ నిన్న మొన్న చనిపోయారు, దివంగతులయ్యారు భారతిరాజా గారు. కొద్ది రోజుల క్రితం నేను భారతిరాజా గారు కూడా ఈ బుచ్చి సుకుమార్ లాగానే ఆలోచిస్తారు ఆయన. 16 వయదునీళ్ళ దగ్గర నుంచి మొదలు మర్యాద కానీ ఇలాంటి సినిమాలన్నీ, నా ఆరాధన సినిమా ఇవన్నీ కూడా చూస్తాను. నేను వాటి డిస్కస్ చేసుకుంటున్నాను. ఆ 2 డేస్‌లోనే నిన్న మొన్న ఆయన చనిపోయారని తెలిసిన ఇది డ్యూ రెస్పెక్ట్ ఆయనకి మనస్ఫూర్తిగా మనం ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అలాంటి సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అదే రొమాంటిక్ సినిమాలు అవని, లేకపోతే డ్రామా అవని, ఫ్యామిలీ డ్రామా అవని అండ్ వెరీ గుడ్ ఆయన. ఆయన గ్రౌండెడ్. అలాగా మళ్ళీ సుకుమార్ గారు, మీరు మన తెలుగులో అంత గ్రౌండెడ్ ఫిల్మ్స్